చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట పంచుకోవటానికి మరి మొదటి మాటను పంచుకోవటానికి రూతమ్మ గారు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. అదే రీతిగా రెండవ మాట, సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు వేలాడుతూ దొంగలతో మాట్లాడుతున్న మాట, నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ రెండవ మాటను మరి మార్కన్న గారు మరి పంచుకోవడానికి సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఈ మూడవ మాట మన మధ్యలో ఉన్నటువంటి కుమారుడు రిద్రోన్ మూడవ మాటను పంచుకోవడానికి సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన నాలుగవ మాట, ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాటను పంచుకోవడానికి యాదన్న గారు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు. అదే రీతిగా ఐదవ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఐదవ మాట, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ఐదవ మాటను ప్రేమక్క గారు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు. ఆరవ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలుకుతున్న ఆరవ మాట, ఆ చీరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ ఆరవ మాట కరుణక్క గారు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా. రైట్, ఏడవ మాట, చివరి మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. ఈ మాటను ఇద్దరు పంచుకోవాలని తెలియపరిచారు, కాంతమ్మ గారు అదే రీతిగా యాదక్క గారు. అయితే ఈ 7 మాటలు పంచుకోవడానికి సిద్ధంగా కలిగినటువంటి వారు చేతులు ఎత్తండి ఒకసారి. 7. మొదటి మాట రూతమ్మ గారు, రెండవ మాట మార్కన్న గారు, మూడవ మాట రిద్రోన్, నాలుగవ మాట యాదన్న. మాట ఎవరు చెప్తున్నారు? ప్రవీణ్ బ్రదర్. ఓకే, నాలుగవ మాట ప్రవీణ్ బ్రదర్ గారు పంచుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. ఐదవ మాట నేను దప్పికొనుచున్నాను, ప్రేమక్క. ఐదవ మాట ఎవరు? ప్రసాద్. ఐదవ మాట చెబితే మీ పేరు రాసుకుంటాం. ఐదవ మాట ఏం కాదు, చూసుకొని మాటలు చెప్పి ఏం కాదు. రైట్, ఫిక్స్ చేసేస్తున్నాం. ప్రసాద్ అన్న ఐదవ మాట. ఓకే, ఐదవ మాట ప్రసాద్ అన్న గారు. ఆరవ మాట కర్ణక్క గారు ఉన్నారా? రైట్, ఆరవ మాట కర్ణక్క గారు. ఏడవ మాట కాంతమ్మ యాదక్క. అమ్మ ఇద్దరు ఉన్నారా? ఒక మాట ఇద్దరు. రైట్, ఓకే, సంతోషం, మంచిది. ఈ 7 మాటలు పంచుకోవడానికి మీరందరూ సిద్ధపడి ఉండండి. ఒక్కొక్కరికి ఒక మాట ఈ సమయం దేవపడుతుంది కాబట్టి ఈ 7 మాటలు ప్రభు సన్నిధానంలో ప్రభు ఆత్మ చేత బయలుపరచబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు వచ్చినట్లయితే